తోడు చింత ఈ రౌండ్ లోని 3 లెవెల్స్ ఉంటాయి మొత్తం. ఈచ్ లెవెల్ ఇస్ ద సేమ్. ఏంటంటే ఇక్కడ నా దగ్గర ఒక గన్ ఉంది. సో దీంట్లోని 6 బుల్లెట్స్ ఉన్నాయి. ప్రతిసారి ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. సో ఇక్కడ ఒక లైన్ ఆ మార్క్ మీద నించొని ఈ 6 రౌండ్స్ ఫినిష్ అయిపోయే లోపు మాక్సిమం బెలూన్స్ ఎవరైతే బ్లాస్ట్ అవుతాయో వాళ్ళు విన్నర్. సో ఇలా 3 లెవెల్స్ లోని ఒకరు గెలవాలి అంటే 2 లెవెల్స్ ఖచ్చితంగా ఒకరు గెలవాల్సింది. యు గాట్ ఇట్. సో ఫస్ట్ లెవెల్ ఆడడానికి మా హీరోస్ ఇలాంటి గన్స్ ఎన్నో కాల్చారు కాబట్టి ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ హీరో వస్తున్నారు. నువ్వు ప్రతిసారి ఇలా బిల్డప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక వాళ్ళ పరువు అది చూడు వెనకాల ఆయన ఆల్రెడీ పుష్ప తక్కేనలే కౌశల్ గారు. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సో మాకు అలాంటి ఎలివేషన్లు ఏమీ లేవు. చాలా పద్ధతిగా మా మైథిలి గారిని పంపిస్తున్నాం. ఆ లైన్ దాటకూడదు. ఆ లైన్ దాటితే దట్ విల్ బి అ డిస్క్వాలిఫై. లైన్ దాటకుండా. యాక్చువల్లీ ఈ మధ్య ఫినిష్ అయిన ఒలింపిక్స్ చాలా బాగా ఫాలో అయ్యాను. సో మనకి 3 బ్రాంజ్ మెడల్స్ తెచ్చిన పిస్టల్ రౌండ్స్ లో ఇండియాకి ఎన్నో బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. లెట్స్ ఫైట్. All the people who won medals for India and other countries, congratulations. Ready? Ready? 3, 2, 1, go. Very good. Hey, వెనక్కనాలి వెనక్. కొంచెం పైకి పైకి. రెడీ. త్రీ బెలూన్స్ కూడా ఫినిష్ చేసేసి మీకు కూడా బెలూన్ హెల్ప్ చేశారు వాళ్ళు. సెకండ్ రౌండ్ లోనే ఫస్ట్ లెవెల్ హీరోస్. మీరు అయిపోయిందా? డాన్స్ వేస్తారు? అయిపోయిందండి. అయిపోయింది. చూడలేదా అసలు ఇంతసేపు పర్ఫార్మెన్స్ ఇచ్చాం? ఇదేనా డాన్స్ అంటే కింద ఇయ్యాలి ఇందాక వేసిన డాన్స్ అని అడిగితే శృంగార వీర అది డాన్సే అంట. కింద రాయండి. బావా బేసిక్ గా వాళ్ళు హైట్ ఉన్నారు, ఈజీగా అయిపోతుంది. సరే నెక్స్ట్ టైం పడుకుని కొడతాం. ఓకేనా? అలా అయితే ఫస్ట్ రౌండ్ లోని బాల్ మీరు తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అది అయిపోయింది. సెకండ్ రౌండ్ బావా, దీని గురించి మాట్లాడు. అయిపోయిన గతం గురించి మాట్లాడతావేంటి? అయినా షూటింగ్ కి హైట్ తో సంబంధం లేదు, విజన్ తో సంబంధం. సెకండ్ రౌండ్ లోని సెకండ్ లెవెల్ ఇది గనక మీరు విన్ అయితే స్ట్రైట్ అవే సెకండ్ రౌండ్ విన్నర్స్ మీరే అవుతారు. ఒకవేళ మీరు విన్ అయితే అప్పుడు మళ్ళీ ఫైనల్ లెవెల్ ఆడాల్సి వస్తుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. లాస్ట్ టైం వాళ్ళు ఫస్ట్ టైం మీ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. మీరు మంచి హైట్ ఉన్న లేకపోతే మీరే పిలుచుకోండి. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అయితే ఈసారి హైట్ తో టెస్ట్ చేసి పంపిద్దాం. పింకీ ఎల్రా రే. అది వంకగా ఉంది, ఎలా కొట్టాలి? వంకరగా ఉంటే నువ్వు కూడా గన్ను వంకరగా పెట్టాలంతే. సరే మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా గ్రీక్ వీరుడు నిఖిల్. రెడీ? 3, 2, 1, go. ఓ ఈజీ ఈజీ. ఇది 1 second. It's not working. Hello, excuse me, it's not working. ఎందుకు నాట్ వర్కింగ్? ఇదిగో ఒక నిమిషం. ఇదిగో అవ్వట్లేదు. నీకు అసలు లాగడం ఫస్ట్ అది నీకు లాగడం రావట్లా. నువ్వు ఓన్లీ ఇక్కడ దాకా నాట్ వర్కింగ్ అంటే లా గట్టి లాగు. అది ఓకే. సెకండ్ రౌండ్ సెకండ్ లెవెల్ కూడా హీరోసే గెలిచారు. సో దిస్ రౌండ్ విన్నర్స్ ఆర్ హీరోస్. సెవెంత్ నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి మనకు ప్రాపర్టీస్ ప్రాబ్లం అయిందండి. గన్ కరెక్ట్ గా పని చేయలేదు అక్కడ. మీరు మా ఆర్ట్ డిపార్ట్మెంట్ పెట్టే గన్ గురించి అలా డౌట్ గా మాట్లాడకండి. మంచి గన్లు అవి. సేమ్ కంపెనీ, కలర్ డిఫరెన్స్. ఆ గన్ లో ఆయిల్ నీట్ గా వేసారు, అది పని చేస్తుంది. ఈ గన్ లో ఆయిల్ ప్లీజ్, నా మైండ్ చాలా దట్టిగా ఉంది. ఇంక ఆవేశపడకో. బావా ఇదంతా
కాదు, డైరెక్ట్ గా మేమిద్దరమే పోటీ పడి నిన్ను గెలుచుకోవాలనుకుంటున్నాం. టీమ్ లీడర్స్ ఆడతారు అంటారు కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తాను. కానీ ఇది లెక్కల్లో లేదుగా. ఆల్రెడీ గెలిచారు, ఒక ఛాన్స్ వాళ్ళకి ఇస్తున్నామాట. ఎవరు నిజంగా నన్ను ఇష్టపడుతున్నారో తెలిసిపోద్ది. పెట్టండి రా బెలూన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరికి. ఇద్దరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎవరో ఒకలే గెలిస్తే మరి బావా బ్లెస్సింగ్స్. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్యాకప్ తర్వాత ఉంటాయి, నువ్వేం కంగారు పడు. మంచి ఆటగాళ్ళు. రెడీ టేక్ యూ గన్స్. 3, 2, 1 గో. వెనక్కి లాగాలి, గట్టిగా లాగాలి. పైకి పైకి అశు. సో ఇద్దరు ఉన్న 6 ఛాన్సెస్ లోని 2 బెలూన్స్ పగలగొట్టి శ్రవంతికి మేబీ కొంచెం ఒక % ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. ఇంకా ఫర్దర్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లేయింగ్ దిస్. ఇంత పోరాడి నీ కోసం గెలిస్తే ఒక్క హగ్గు కూడా ఇవ్వవా? ఇవాళ ఆదివారం కదా, నేను ఆడవాళ్ళకి సెలవిచ్చావా? శ్రవంతి 2 బలూన్ని ఓపెన్ చేసింది మీకోసం కాబట్టి మీరు శ్రవంతిని హక్ చేయాలి. ఇద్దరిని హర్ట్ చేయకుండా వాళ్ళిద్దరి కోసం ఒక చిన్న మ్యూజిక్ కి రియాజ్ గా డాన్సెస్. రియాజ్ తో డాన్స్ అంటే ఇప్పటికిప్పుడు దిగి వెళ్ళిపోతా నేను. నిజంగా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతా. మళ్ళీ రారుగా. మా మంచి సౌండ్ వేయండి అమ్మా. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా, జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే ముక్కులోకి దింపుతుంటే ముద్దులాటలాడమంటే హే 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 హే. చూడరా వాళ్ళకి ఎంత కుళ్ళు. కరెక్ట్ గా నువ్వు డాన్స్ చేసినప్పుడు పాట ఆపేశారు. నువ్వు ఒక్కడే అనుకున్నా ఈ రోజు బ్యాట్ చేసేది, వాళ్ళు కూడా బ్యాట్ చేస్తున్నాం. సరే, బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ గేమ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ ఇలాంటి గేమ్స్ చాలా ఉండబోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ పేరు మీద కౌశిక్ గారు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్ లో ఇంకొక ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ మర్దల్స్. సో బిఫోర్ గోయింగ్ టు థర్డ్ రౌండ్, ప్రతి ఒక్కరి లైఫ్ లోని ఒక హీరో ఉంటారు మనకి. దట్ క్యాన్ బి ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, లేదంటే బ్రదర్ అవ్వచ్చు, కొంతమందికి ఫ్రెండ్ అవ్వచ్చు, గురువు అవ్వచ్చు, ఇలా ఏదైనా అవ్వచ్చు. కానీ మీ లైఫ్ లో మీకు ఒక హీరో ఉంటారు కదా. సో ఆ హీరో గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. కౌశల్ గారు. సో హీరో అంటే మనం గెలిచినప్పుడు 10 మందికి వెళ్ళి మా అబ్బాయి గెలిచాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అదే ఓడితే ఏం లేదురా నెక్స్ట్ టైం గెలుస్తామని భుజం తట్టిన ఒకే ఒక్క హీరో మా ఫాదర్ అన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఏదైనా జ్వరం వస్తే ఎత్తుకుని తీసుకెళ్లి హాస్పిటల్ చూపించడం కానీ, లేకపోతే వామిటింగ్ వస్తే చేతితో పట్టడం కానీ, ఇలాంటివన్నీ చేస్తారు ఫాదర్. ఆ రుణం అనేది మళ్ళీ వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు ఆ రుణాన్ని మనకు తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు అది మనం సద్వినియోగం చేసుకోవాలి. సో మా ఫాదర్ ఇస్ యాక్టర్ రైట్? నాటకాలు ఆల్మోస్ట్ 600 పైగా నాటకాలు వేశారు. 7 times ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో మా ఫాదర్ టైం అంతా ఆంధ్రప్రజ నాట్య మండలితో సోషల్ అవేర్నెస్, వీధి నాటకాలు, ప్రతి డ్రామాలోనే హీ యూస్ టు గెట్ బెస్ట్ యాక్టర్ అనమాట. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఎంతో కష్టపడి తనకంటూ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని ఎన్నో సీరియల్స్ కానీ, లేకపోతే సినిమాలు కానీ, రంగస్థలం కానీ, ఇలా ఎన్నో సినిమాలు చేశారనమాట. సో తన కోరిక ఒక్కటే, నేను ఎప్పటికైనా యాక్టర్ గానే ఉండాలి, యాక్టర్ గానే తను చాలించాలని. సో నా దృష్టిలో హీరో అంటే ఆబ్వియస్లీ 100% నా ఫాదర్. Family Stars and it's not just entertainment. We are with full of surprises. So we have a very small little surprise for you. Hope you will like it. Okay. Completely turn towards that. So can we have the surprise, please? అంకుల్, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడడం. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చారు. చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ మీ మాటల్లోని మీ అబ్బాయి గురించి. కౌశల్ మైండ్ అంత పాజిటివ్ మైండ్. ఎవరికి ఇబ్బంది ఉన్నా ముందుగా స్పందిస్తాడు.
కౌశల్ 5వ సంవత్సరంలో చిల్డ్రన్స్ కి కాంపిటీషన్ పెడితే అక్కడ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చాడు. అప్పుడే అనుకున్నా వీడు మంచి ఆర్టిస్ట్ అవుతాడు, వీడిని ఎలాగన్నా ఒక గొప్ప ఆర్టిస్ట్ని చేయాలి. కానీ నాకు అవకాశం వల్ల వాడే స్వతంత్రంగా మోడలింగ్కి వెళ్ళాడు. అదంతా వాళ్ళ మావయ్య దగ్గరుండి హైదరాబాద్ తీసుకొచ్చి బెంగళూరు తీసుకెళ్ళి మోడలింగ్లో ఒక నెంబర్ 1 తయారు చేశాడు. ఇప్పుడు కౌశల్ మంచి ఆర్టిస్ట్గా ఉండాలని మన సమాచారం కోరుకుంటాను. యాక్చువల్లీ మా ఫాదర్కి ఇప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి యాక్చువల్గా. సో మా ఫాదర్ ఏంటంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాతో ఉండకుండా నీ ఇల్లు చాలా దూరం అయిపోతుంది, నేను రెహమద్ నగర్లో ఉంటాను, నాకు సినిమాలకన్నీ దగ్గర ఉంటుందని చెప్పి రెహమద్ నగర్లో ఉండి ప్రతిరోజు సినిమా షూటింగ్స్కి వెళ్తూ ఉండేవారు. సో ఫైనల్గా ఇన్ని రోజుల తర్వాత మా ఇంటికి వచ్చి, అంటే నేను నా తండ్రిని దగ్గర నుంచి చూసుకునే అవకాశం నాకు ఇన్ని రోజులు కల్పించారు. ఇన్ని రోజులకి మా ఇంటికి వచ్చారు అనమాట. సో ఇప్పుడైనా నా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఫాదర్ని కంటికి రెప్పలా చూసుకుంటాను, ఎందుకంటే చిన్నప్పుడు నాకు చేసిన దానికి 10 రెట్లు చేయాలని కుతూహలం అనమాట. సో ఫైనల్గా ఇన్ని రోజులకి నా దగ్గరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మన టీమ్ అప్రోచ్ అయినప్పుడు అంకుల్ వాజ్ నాట్ ఎట్ ఆల్ వెల్, చాలా సీరియస్ హెల్త్ ఇష్యూసే ఉన్నాయి. హీ గాట్ అబ్డోమినల్ ట్యూమర్ అనమాట. మా ఫాదర్కి యాక్చువల్లీ ఇప్పుడు 6.5 హిమోగ్లోబిన్ ఉంది. ఇప్పుడు షో అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ బ్లడ్ ఎక్కించాలన్నమాట. సో ఎంత బ్లడ్ ఎక్కించినా డ్రాప్ అయిపోతుంది. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే నా షూటింగ్స్ పనులన్నీ మానుకుని 100% ఐఎమ్ డెడికేటెడ్ టు మై ఫాదర్ టు సీ హిస్ హ్యాపీనెస్. నిన్నగాక మొన్న తన పుట్టినూరు పిఠాపురం వెళ్ళాలి, నా సొంత ఇల్లు చూడాలి అంటే నేనే తీసుకెళ్లి దగ్గరుండి తన పుట్టినిల్లు అన్ని చూపించుకుని వచ్చాను. హీ ఫెల్ట్ సో హ్యాపీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పిల్లాడిలాగా మొత్తం అంతా పరిగెట్టారు ఆ ఇంటి చుట్టూరా. పిఠాపురం పక్క ఊరే కొత్తపల్లని 26 సంవత్సరాలు అక్కడే పుట్టి పెరిగి చూడాలనిపించి రే వెళ్ళాలరా ఛానల్ అనుకుంటున్నాను. అప్పుడు అడిగితే తీసుకెళ్ళాడు పాపం. మొత్తం అన్ని పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ కమింగ్ హియర్. సో మా తరపున ఒక చిన్న సత్కారం మీకోసం ప్లీజ్. ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఫ్యామిలీ స్టార్. నిజంగా ఈ రోజు నేను అనుకోని రోజు, నా లైఫ్లోనే మర్చిపోలేని రోజు. ఎందుకంటే మా మదర్ ఉండుంటే ఇద్దరికి కలిసి ఇలాగే షష్టిపూర్తి చేసేవాడిని. బట్ మా మదర్ నా 20 years ఉన్నప్పుడు చనిపోవడంతో మళ్ళీ మా ఫాదర్కి అవకాశం ఇచ్చినందుకు, నా చేత చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్క మాట చెప్తాను, ప్లీజ్ ప్లీజ్. వయస్సు అయిన తర్వాత కొన్ని ఫ్యామిలీలో ఇప్పుడు ఏమంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపిస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. కుక్కలాంటి చూసిన కూతురు నేను చూశాను. కానీ మీ ఫాదర్ ని ఇన్ని ఏజ్ అయిన తర్వాత ఇంకా నా ఫాదర్ మంచిగా ఉండాలి అని వాళ్ళ హెల్త్ కేర్ చేసుకుని ఇంత మంచిగా చూసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. ఈ సమయంలో నా కోళ్ళ కూడా ఆవిడ యొక్క పనులన్నీ మానుకుంటూ నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. కాబట్టి మా కోడల్ని ప్లీజ్. మిస్సెస్ కౌశల్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చాలా మంది కోడళ్ళు సరిగ్గా చూసుకోరు, ఇబ్బంది పెడుతుంటారు, టైం కారణం గట్రా పెట్టరు అని చాలా మంది అంటుంటారు. కానీ నా కోళ్ళు టైం ప్రకారం అన్ని చూసుకుంటూ నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటారు. నేను అనుకోలేదు యాక్చువల్గా నా భార్య నా తండ్రికి ఎంత సేవ చేస్తుందని. తన తండ్రి కన్నా ఎక్కువ చూసుకుంటుంది. అంటే నేను మా నాన్నగారిని చూసానండి దగ్గర ఉండి, ఆయన హెల్త్ బాగలేనప్పుడు. అప్పుడు నాకు ఆ పెయిన్ తెలుసు అనమాట. అండ్ ఈయన మాటల్లో ఆయన టైంలో మనీ లేక, వాళ్ళ మదర్ క్యాన్సర్ వచ్చినప్పుడు కనీస ట్రీట్మెంట్ ఇవ్వలేక ఎంత సఫర్ అయ్యారు, ఎలా పోగొట్టుకున్నారు, ఏం చేయలేకపోయారనే బాధ ఎప్పుడూ ఉంటుంది అనమాట. అనుకోకుండా మావయ్య గారికి అలా అయ్యేటప్పటికి ఎవ్రీ సెకండ్ డాడీకి అది చూపించాలి, ఇది చూపించాలి, నయం అవ్వాలి అని ఆయన నిద్రలో కూడా అదే ధ్యాస అనమాట. లాస్ట్ 5 days కూడా ఆయన పుట్టినూరికి తీసుకెళ్లి అందరినీ చూపించి తీసుకొచ్చాము. సో ఈ మధ్య గోవాకి వెళ్తున్నట్టు గోవా తీసుకెళ్ళాను. ఎంజాయ్డ్ యాక్చువల్లీ.
ఈ బికేమ్ లైక్ షార్ట్స్ వేసుకుని మంచి రాకింగ్ బాయ్ లా తయారయ్యారు. నౌ హీ వాంట్స్ టు గో టు ద పబ్ అనమాట. పబ్కి తీసుకెళ్తాను. అంకుల్ మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళిద్దరికి కలిపి ఇంత వండర్ఫుల్ మెమరీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ స్టార్ అండ్ ఈటీవీ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. And next we have one more surprise here. So let me, Priyanka, we have Family Stars has a very small surprise for you. ఈరోజు ఎపిసోడ్ హీరోస్ వర్సెస్ హీరోయిన్స్ కదా. మాకు తెలిసింది మీరు ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారని చెప్పి. దాని గురించి ఒక ప్రముఖ వ్యక్తి మీకు ఒక స్మాల్ వీడియో బయట పెట్టారు. సో లెట్స్ వాచ్ ఇట్. పింకీని నేను చూసినప్పుడు అండ్ షీ ఇన్స్పైర్డ్ మీ టు రైట్ ఎ స్టోరీ అండ్ వెరీ సూన్ పింకీ టాలెంట్ ని ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ద్వారా. ఆల్ ద బెస్ట్ పింకీ. కంగ్రాచులేషన్స్. ఆయన పర్సనల్ కార్ నాకు పంపించి ఇంటికి పిలిపించి స్టోరీ వినిపించారనమాట వాళ్ళ ఫ్యామిలీతో. సో దిస్ ఈస్ ద స్టోరీ పింకీ, అండ్ నువ్వు హీరోయిన్ అని చెప్పి నా చేతిలో చాలా పెద్ద అమౌంట్ నాకు అడ్వాన్స్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇంకొక పాన్ ఇండియా మూవీకి సైన్ చేసింది. ఇట్స్ ప్రశాంత్ వర్మ గారి మూవీ. ఐఎమ్ వన్ ఆఫ్ ది సెకండ్ లీడ్ అందులో చేస్తున్నాను. ప్రశాంత్ వర్మ గారు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మేబీ త్వరలో ఆయన అనౌన్స్ చేస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. విషింగ్ యూ అ సక్సెస్ఫుల్ కెరీర్ అహెడ్. సంథింగ్ ఎల్స్. లెట్స్ గో టు హీరోస్. కిరణ్ గారు, కౌశల్ గారి లైఫ్ లోని వాళ్ళ ఫాదర్ హీరో. సో ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్కరు ఉంటారు కదా. సో మీ లైఫ్ లోని ఎవరు ఉన్నారు? Two people are there. Okay. One is my father, Ramakrishna garu. He has sung thousands of songs. For example, ప్రతి శివుడు గుడిలో వినిపించే శివ శివ శంకర, అది మా ఫాదర్. He has sung songs for titans like ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారికి. తెలుగు వీర లేవరా సాంగ్ దానిలో సెకండ్ హాఫ్ అంతా మా ఫాదరే పాడారు. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిస్ సన్. ఇనిషియల్ స్టేజెస్ లో గైడ్ చేసి నన్ను ఒక మంచి దారిలో పెట్టి నేను చూసిన సక్సెస్లు అంటే ఆ టైంలో నువ్వే కావాలి, ప్రేమించు. సో ఆ జర్నీ అంతా ఫాదర్ దగ్గర ఉండి నడిపించారు. అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే ఒక 5-6 years బ్యాక్. నేను ఒక స్టేజ్ తర్వాత ఐ థాట్ ఆఫ్ టేకింగ్ హిమ్ టు ఫారెన్ కంట్రీస్. తను ఒక ఎంజాయ్ చేపిద్దాం, తన లైఫ్ ని నా కోసం త్యాగం చేశారు కాబట్టి అనుకున్నాను. సేమ్ ఘంటసాల గారికి వచ్చినట్టే ఇదే ప్లేస్ లో హీ గాట్. దట్స్ ద ఓన్లీ రిగ్రెట్ ఐ హ్యావ్. సోషల్ మీడియాలో కూడా ఐఎమ్ ట్రైంగ్ టు బి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా రీల్స్ క్రియేట్ చేసి ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. మై గ్రాండ్ మదర్ సుశీల గారు, షీ ఈజ్ సూపర్ లీజెండ్ అని చెప్పొచ్చు. పద్మభూషణ్ సుశీల గారు. షీ హస్ సంగ్ thousands and thousands of songs in all languages. మీకు తెలియదే ఉంది. షీ ఈస్ ద 90+ నౌ. ఇప్పుడు కూడా పడుకునే ముందు ప్రాక్టీస్ చేసి పడుకుంటారు. రీసెంట్లీ ఒంట్లో బాగాలేదు కదా, షీస్ హాస్పిటల్. అది అది ఒక ఫేక్ న్యూస్. ఛానల్స్ లో అంతా అయ్యో నాకు బోల్డ్ మంది ఫోన్లు ఏమైందండి అని. అంత సీన్ ఏం లేదు. షీఈస్ ఫైన్. షీఈస్ వెరీ ఇండిపెండెంట్ పర్సన్. 520, 530 షుగర్ పెట్టుకుని ఒక్కరితే లండన్కి వెళ్ళి ప్రోగ్రామ్ పాడి వచ్చేస్తుంది. ఇలాంటి పీపుల్ ని ఫ్యామిలీలో పెట్టుకుని ఐ ఆల్వేస్ ఫీల్ బిలిటిల్డ్. అమ్మో మనం వాళ్ళ ముందే ఎంతకు పనికి వస్తాం, ఆఫ్టర్ ఆల్ మనం అని జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా వాళ్ళ పేరు మనం పేరు తెచ్చుకోపోయినా పర్లేదు, వాళ్ళ పేరు పాడేయకుండా ఉంటే చాలు కదా. అప్పుడు మీరు ఎప్పుడన్నా ఆవిడ ముందు ట్రై చేశారా ఆవిడకి ఇష్టమైన పాట పాడడానికి? అంటే ఆవిడ ముందు పాడలేము. యూ విల్ గెట్ స్కేర్డ్. కన్వే అవర్ హై టు హర్. అండ్ మేమందరం కూడా కంగారు పడ్డాం ఏదైనా అయిందో మీరు చెప్పేదాకా మాకు తెలియదు మాట. మే గాడ్ విష్ హర్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. షీ హస్ గాడ్స్ హ్యాండ్ బిహైండ్ హర్ హెడ్. అది అలాగే ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా స్ట్రాంగ్ గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లెట్ మీ కాల్ అపాన్ మహేశ్వరి గారు. హూ ఇస్ హీరో ఇన్ యువర్ లైఫ్? మా అమ్మ అని చెప్తా నేను. 10th స్టాండర్డ్ లో మా ఫాదర్ చనిపోయారు. నేను ఖచ్చితంగా ఎప్పుడైనా బిఫోర్ అన్ యాక్టర్ ఐఎమ్ అ డాన్సర్ అనే చెప్పుకుంటా. డాన్స్ నేర్పించడానికి మా అమ్మ ఎన్ని తంటాలు పడిందో అంటే ఆమె రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేంది. జస్ట్ 20,000 పర్ మంత్ తో 3 ఆడపిల్లల్ని 5 years సాకింది మా మమ్మీ.
She's here. ప్లీజ్ ఐ వాంట్ Can టు we have her? ఇన్వైట్ We హర్. want to see the hero here, please. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఆడపిల్లకి ఫస్ట్ హీరో ఫాదరే అంటారు. ఎప్పుడు ఎవరిని అడిగినా సరే మా ఫస్ట్ హీరో మా ఫాదరే అండి అంటారు. సో అలాంటి ఫాదర్ లేనప్పుడు ఆ హీరో రోల్ తీసుకొని ఇప్పటిదాకా వాళ్ళ పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచి ఎంత మంచిగా పెంచిన ద రియల్ హీరో ఇస్ హియర్. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అమ్మాయి ఇంత సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉన్నారా మీరు? చాలా అంటే పిల్లలు కూడా చాలా కష్టపడి మనకు కోఆపరేట్ చేయడము, మనం కూడా ముందుకు నడిపించడము. వెనకడిగేసామనుకో అది వెనకెనకే వెళ్ళిపోతా ఉంటది. అలా నాకు ఇష్టం ఉండదు. అందుకు You want to give anything to your mom which తన కోరిక ఏదైనా తీర్చడం కానీ వాట్ ఎవర్ ఇట్. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఇంకో సర్ప్రైజ్ తీసుకొస్తుంది. సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయి. యా సర్ప్రైజ్ ప్లీజ్. ఓ మీ సిస్టరా? యా అంటే సిస్టర్ వస్తున్నట్టు తెలియదా మమ్మీకి? సిస్టర్ వస్తున్నట్టు కూడా అమ్మకి తెలియదు. అమ్మ వస్తున్నట్టు సిస్టర్ తెలుసా? పోనీ అమ్మ వస్తున్నట్టు సిస్టర్ కి తెలుసు. ఎంత చాలా కన్ఫ్యూజన్ ఉంది నాకు. అసలు సర్ప్రైజ్ ఏంటి ఇంతకి? అదే అసలైన సర్ప్రైజ్. ఓ ఫ్లైట్ టికెట్. యా బిజినెస్ క్లాస్. మా అమ్మకి ఫ్లైట్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. సో మన నలుగురము మలేషియా వెళ్తున్నాం. సో సారీ చాలా హ్యాపీ మా, నిజంగా నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలని నాకు చాలా కోరిక. అయ్యో ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో బిఫోర్ ఎంటరింగ్ ద నెక్స్ట్ రౌండ్, ఇప్పటిదాకా మనం అందరం చిన్న ఎమోషనల్ గా హ్యాపీగా అందరం మాట్లాడుకున్నాం కాబట్టి లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద గేమ్ మూడ్ అండ్ దెన్ విల్ గో టు ద నెక్స్ట్ రౌండ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ రౌండ్ అయిపోయింది, హీరోలు గెలిచారు కాబట్టి ఇద్దరు కలిపి ఒక చిన్న టాస్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక లైన్ లోని ఆల్టర్నేట్ గా అంటే ఒక హీరో హీరోయిన్ అలా నించుంటారు మొత్తం. సో ఎవరి టర్న్ అయితే వస్తుందో ఫస్ట్ ఎవరైతే ఉంటారో సినిమాల్లోని ఎనీ హీరో డైలాగ్ చెప్పొచ్చు. చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవాలి. ఎవరి దగ్గర అయితే ఆగిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే రెడీ? సో కెన్ వి హావ్ ఆల్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్? జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి. ఓకే, సో 3, 2, 1 గో. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. వెరీ గుడ్. నెక్స్ట్ భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. బెదిరిస్తే భయపడిపోవడానికి నేను ఓటర్ని కాదు బే, షూటర్ని. కాల్చి పాడేస్తా. నేను నిన్ను చూడట్లేదని ఓ పులిపికి పోతా ఉండవట కదా. మాస్టర్ ఆ ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి. ఏమన్నారు? ఈ విజిటింగ్ కార్డ్ ఏంటి? విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రమా, శివుడి చేతిలో త్రిశూలమా, ఎంగానయం భీముడి చేతిలో గదానో కదా లా గోపి కొట్టి. సింహతో వేట నాతో ఆట పెట్టుకోవద్దు, ఎందుకంటే ఒకవేళ నువ్వు ఆపినా నేను ఆపను. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. డైలాగ్లు అన్ని గుర్తున్నాయి కదా అందరికి? నెక్స్ట్ చెప్పాల్సినవి అవన్నీ మర్చిపోండి, ఎందుకంటే టాపిక్ చేంజ్ చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే మీరు పాట పాడాలి, ఆ పాటలోని ఎక్కడైనా ముద్దు అనేది రావాలి. నాకు తెలుగు కరెక్ట్ గా మాట్లాడడానికే తెలీదు. నా ముద్దు ముద్దు అంటే ముద్దు ముద్దాలే ముద్దు ముద్దుకే ముద్దు ముద్దు. ఇది ఇంటి ముందు ముగ్గమ్మ ముగ్గు. ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు మూవీ. రిలీజ్ అయిన మాకు తెలియాల్సింది పాడాలి. గాలుడు 2 లో ఉంది. 5, 4, 3 ముద్దు 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 మంద 2, 1 డన్. టైమ్ అప్. ముద్దే పెట్టు, ముద్దు పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు. ముద్దు గుమ్మ, ముద్దు గుమ్మ. ఏమంటే బుట్టబొమ్మ కదండి. మహముద్దు వచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్. అదే అనుకున్నారా? ఓకే నెక్స్ట్ 5, 4, 3, 2, 1 రావయ్యా ముద్దుల మామ.
ముద్దులెట్టి చిలిపి చిలిపి చిలిపి. ముద్దంటే చేదా నీకు ఉద్దేశం లేదా? ఓకే, ముగ్గురు అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ముక్కుపై ముద్దు అది పెట్టు. అయిపోయింది. 3 ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దే. 1 టైం అప్. 5 4 3 2 1 టైం అప్. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు. రెడీ 3 2 1 టైం అప్. 1 టైం అప్. 5 4 3 ముద్దు 2 ముద్దే. 1 done. Winners are heroes. కుర్చీని మాట్లాడబెట్టి